హ్మ్. ఓకే మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఒక నమస్కారములు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక దివ్య ఆశీస్సులతో పత్రి సాయి జ్ఞాన బోధ పిరమిడ్ సేవాదల్ 100వ ధ్యాన మహాయజ్ఞంలో ఈరోజు 40 రోజు కాబట్టి మన ఎంతో అద్భుతంగా ఈరోజు చక్కగా మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. నేను 2007లో ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానానికి నేను వచ్చాను. పామూరు పవన్ ద్వారా నాకు ఈ ధ్యానం గురించి నాకు పరిచయం జరిగింది. వారు నాకు ఎన్నో రకాలుగా నాకు సాయం చేశారు మాస్టర్స్. కాబట్టి పామూరు పవన్ మాస్టర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ ధ్యానం ద్వారా నేను నా గురించి ఎన్నో రకాలుగా నేను అనుభవంతో నేను మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాస్టర్స్. సో ఈ ధ్యానం ద్వారా నేను ఎన్నో విషయాలు అనుభవం ద్వారా నేను తెలుసుకున్నా మాస్టర్స్. సో మనం ధ్యానం చేస్తే ప్రతి విషయం పట్ల మనకు క్లారిటీ ఉంటుంది. మనం ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాం. ప్రతి విషయాన్ని మనము తేలికగా తీసుకోగలుగుతాం. సో ఎన్నో విషయాలు నేను ధ్యానం ద్వారా తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. కాబట్టి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అందించాలి, చెప్పాలి. అది మన ఒక ధర్మం. కాబట్టి మాస్టర్స్ ఇప్పుడు మనం అందరూ చక్కగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. సో అందరూ కళ్ళు 2 మూసేసుకోండి. రెండు ఏళ్ళు కలుపుకోండి. చేతులు 2 వేలల్లో కలుపుకోండి మాస్టర్స్. సుఖాసనంలో కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోవచ్చు. లేదంటే చైర్లో కూర్చునే వాళ్ళు చైర్లో కూర్చోవచ్చు మాస్టర్స్. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎరుగుతూ ఉండడమే ధ్యానం. మన లోపల ఏం జరుగుతుందో దాన్ని గమనించుకోవడమే ధ్యానం అంటే. మనం అలా శ్వాసని గమనిస్తూ ఉంటే ఆలోచన రహిత స్థితి నెమ్మదిగా గమనించే కొంది మనలో ఎన్నో రకాల ఆలోచనలన్నీ నెమ్మదిగా తగ్గిపోతూ ఆలోచన రహిత స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన లోపలికి మనం వెళ్తూ మనల్ని ఎంతో హాయిగా గమనించుకోగలుగుతాం మాస్టర్స్. మనం పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల 3 రెట్టింపుల ఎనర్జీ అందులో మనకు అందుతుంది మాస్టర్స్. కాబట్టి మనం పిరమిడ్ క్యాప్స్ లేదంటే పిరమిడ్ కింద మనం చక్కగా పిరమిడ్ని యూజ్ చేస్తూ మనం ధ్యానం చేయడం ద్వారా మనం తక్కువ సమయంలోనే ఆలోచన లేని రహిత స్థితిలోకి మనం చేరుకోగలుగుతాం. కాబట్టి చక్కగా ధ్యానం స్థితిలో మనం ఉండగలుగుతాం మాస్టర్స్.
ఆ శ్వాసని గమనిస్తూ ఉండండి. భగవంతుని పైన, మోక్షం పైన, పరం పైన ధ్యానం ఉండకుండా పోవడం ఉత్తమ ధ్యాన లక్షణం. శరీరానికి, మనసుకు సంబంధం లేనిది, ఆత్మకు మాత్రమే సంబంధించింది యోగం. ఏ గమ్యము, ఏ కోరిక, ఏ లక్ష్యం లేకుండా చేసేది ధ్యానం. భావనలోంచి భావాతీత స్థితికి చేరుకోవాలి. అప్పుడది ధ్యానం అవుతుంది. క్రియ లేకుండా పోవడం యోగం. క్రియ వెంట కర్త సైతం లేకుండా పోవడం ధ్యానం. ఆత్మదర్శనం అంటే తన నిజ స్థితిని తాను తెలుసుకోవడం. మనసు నుండి ఆత్మను వేరుపరచగలిగితే అవతలిది సూపర్ మైండ్ లేదా మహాచైతన్య స్థితి. అదే అతీంద్రియ ప్రజ్ఞ. మన మనసులో కల్మషాలు కదలాడినంత కాలం, ఆలోచనలు ముసిరినంత కాలం సమాధి కలగదు. వినయం సాధకునికి అలంకారం అవుతుంది, మౌనం భూషణం అవుతుంది. బంధాలు లేని స్థితికి చేరడమే మోక్షం. అప్పుడు ఆత్మ తన నిజస్థితిని చేరుతుంది, నిజ స్వరూపాన్ని గుర్తిస్తుంది. ధ్యానం చేస్తూ ఉంటే చెప్పాలనిపిస్తుంది, చెప్తూ ఉంటే రాయాలనిపిస్తుంది, రాస్తూ ఉంటే సేవ చేయాలనిపిస్తుంది, చేస్తూ ఉంటే ఆత్మానుభూతి కలుగుతుంది. అదే అనుక్షణ మోక్షం. ధ్యానం ఎంత చేయాలి? అంతర్వాణి వినేబడేంత. లోపల శూన్యం, బయట చైతన్యం. అదే యోగం. మాస్టర్స్ ఎరుగుతో ఉండండి. ఎన్ని ఆలోచనలు వస్తున్నా దాన్ని కట్ చేస్తూ మళ్ళా శ్వాసలోకి, సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఈ క్షణం వాస్తవికమైన సత్యయుక్తమైన క్షణం. దాని కొరకు నీవు ఏమీ చెయ్యనక్కర్లేదు, దేనిని వదలనక్కర్లేదు, పొందక్కర్లేదు. సృజనాత్మకత, ఆత్మస్ఫూర్తి ఇవన్నీ క్షణంలో, ఈ క్షణం కొరకే అది లభిస్తాయి. ఒక వ్యక్తిని మార్చాలి అంటే ముందుగా
అతని ఎరుకను మార్చాలి. ఇతరులను తెలుసుకున్నట్టు జ్ఞానం, నిన్ను నువ్వు తెలుసుకున్నట్టు ఆత్మజ్ఞానం. నీకు అవసరమైందల్లా ఇప్పటికే నీలో ఉంది. నీవు ఇప్పుడు పరిపూర్ణమైన వ్యక్తి. మన సమస్యలకు సంబంధించి పూర్తి బాధ్యత స్వీకరిస్తే సంపూర్ణ అభివృద్ధి ప్రారంభమవుతుంది. అలానే శ్వాసని గమనిస్తూ ఉండండి. అనంతమైన ఆ విశ్వశక్తి మన బ్రహ్మనాడి నుంచి మన తల భాగం అంతా కూడా అద్భుతంగా ప్రవహిస్తూ మన యొక్క ఛాతీ భాగం, మన యొక్క పట్ట భాగం, మన యొక్క బొడ్డు భాగం అంతా కూడా, మన కాలంతా కూడా అద్భుతంగా చివరి బొట్టెనెల వేరు, కాళ్ళు బొట్టెన వేల వరకు అద్భుతంగా విశ్వశక్తి అంతా కూడా ప్రవహిస్తుంది. మనం ఎంతో తేలికగా, హాయిగా, ఎంతో ప్రశాంతంగా మనం ఫీల్ అవుతున్నాం మాస్టర్స్. మన మనసంతా కూడా ఎంతో తేలికగా, హాయిగా, ఎంతో ఆనందంగా మనం నిగ్నమై ఉన్నాం మాస్టర్స్. ఎరుకుతో మీ లోపల జరుగుతున్న ఆ క్రియని దాన్ని జస్ట్ ఎంతో తేలికగా, హాయిగా దాన్ని గమనిస్తూ ఉండండి. మీ లోపల మీరు ఎంతో ఫ్రీగా, మన శరీరం అంతా కూడా ఎంతో తేలికగా, మనలో ఉన్న ప్రతి ఒక్క నాడులు, ప్రతి ఒక్క అవయవంలోనూ ఆ విశ్వశక్తి ఎంతో అద్భుతంగా ప్రవహిస్తుంది. దాని ఎరుతో గమనిస్తూ ఉండండి మాస్టర్స్. అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం ఉండదు. ఆత్మజ్ఞానం ఉంటే అహంకారం ఉండదు. భయం ఉంటే జయం ఉండదు. అభయం ఉంటే అపజయం ఉండదు. ధ్యాన ప్రచారం పాప వినాశనం. పదవి అనుకుంటే పతనం, సేవ అనుకుంటే స్వర్గం. బాధ ఒక అనుభవం, భయం ఒక అనుభవం. అనుభవంలోనే జ్ఞానం, మోక్షం. పవిత్రత అంటే ఆలోచన, మాట, చేత ఒకేలా ఉండటం. నేను శరీరాన్ని, నేను మనసుని, నేను బుద్ధిని అన్న స్థితిలో కర్మ సిద్ధాంతం నేను శాసిస్తుంది. నేను ఆత్మను అనే స్థితిలో కర్మ సిద్ధాంతం నేను అనుసరిస్తుంది. క్షమిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రేమిస్తే మనసు హాయిగా ఉంటుంది. ధ్యానం చేస్తే బుద్ధి వికసిస్తుంది. ధ్యానం చేస్తే ఆత్మ వికసిస్తుంది. అలానే శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. నాటకంలో పాత్రను చూస్తే ఆనందం, ఆవేదన. పాత్రధారిని చూస్తే నటన, అద్భుతం. అలాగే వ్యక్తిని చూస్తే అయోమయం, ఆత్మను చూస్తే శూన్యం.
మనం ఏమి ఇస్తున్నామో అదే తిరిగి ఇవ్వబడుతుంది. అది ప్రకృతి నియమం. ప్రేమ ఇస్తే ప్రేమ, ద్వేషం ఇస్తే ద్వేషం. ప్రేమను పంచుదాం, ప్రేమను పొందుదాం. దేహం దేవాలయం కావాలి శాకాహారంతో. ఇల్లు ధ్యానాలయం కావాలి ధ్యానంతో. హృదయం ప్రేమాలయం కావాలి క్షేమంతో. క్షమంతో. శరీరానికి ఏం కావాలి? శక్తి. దానికి మార్గం ధ్యానం. మనసుకు ఏం కావాలి? ధ్యానం. ఉపాయం పుస్తకాలు చదవటం. బుద్ధికి ఏం కావాలి? చైతన్యం. పరిష్కారం సత్సంగం. ఆత్మకు ఏం కావాలి? ఆనందం. సాధనం ధ్యాన సేవ. అలా అద్భుతంగా ఎరుగుతో మనం ధ్యానంలో నిఘ్నమై ఉన్నాం మాస్టర్స్. అనంతమైన ఆ విశ్వశక్తి మన శరీరం అంతా కూడా అద్భుతంగా ప్రవహిస్తూ ఉంది. మన శరీరం అంతా కూడా ఎంతో తేలికగా, మనసంతా కూడా ఎంతో హాయిగా, ఎంతో ప్రశాంతంగా మనందరం ధ్యానంలో నిఘ్నమై ఉన్నాము. ఎరుగుతో ఉండడమే ధ్యానం. అలా మన లోపలికి మనం ప్రయాణిద్దాం మాస్టర్స్. లక్ష్యం ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుంది. స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది. జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు బుద్ధి సహకరిస్తుంది. సేవ చేసేటప్పుడు ఆత్మ వికసిస్తుంది. పూర్వజన్మ సుకృతమే గురువు ఒక దర్శనం. దాని ద్వారా మనకి ఏమందాలో మనకి చక్కగా గురువులు ఒక సందేశం ద్వారా ఎన్నో విషయాలు మనం చక్కగా తెలుసుకుంటూ ఎలా ఉండాలి, ఏది ఆచరించాలి అనేది మనకి ఎంతో చక్కగా ఆ విషయాలన్నీ కూడా గురువుల ద్వారా మనకి ప్రతి క్షణం అందుతూనే ఉంటుంది మాస్టర్స్. ఎంతో చక్కగా మనం అందరం ధ్యానంలో నిఘ్నమై ఉన్నాము. ఇప్పుడు చక్కగా మనల్ని మనం హీల్ చేసుకుందాం మాస్టర్స్. ఆత్మలన్నీ పూర్ణాత్మ నుండి ఉద్భవిస్తాయి. ఉద్భవించుట మరి కలిసిపోవుట అనే రెండింటి మధ్య ఆత్మ పరిణామ క్రమం జరుగుతుంది. మరి ఆత్మ పరిణామం క్రమం 7 దశల ద్వారా జరుగుతుంది. కాబట్టి మనలో ఉన్న ఆ స్థితిని మనం తెలుసుకుంటూ చక్కగా మనం ధ్యానంలో నిఘ్నం అవుదాం మాస్టర్స్. మనలో ఎన్నో రకాల భయాలు ఉంటాయి.
మరి ఆత్మ తనకు పరిచయం లేనటువంటి వాతావరణంకి వెళ్ళడానికి ఇష్టపడడు. సో అలాంటి భావాలు మనలో ఉంటే మనం శైశవాత్మ స్థితిలో ఉన్నట్టే. సో మనలో ఉన్న భయాలన్నిటినీ కూడా మనలో నుంచి వాటిని తీసేద్దాం మాస్టర్స్. మన లోపల ఉన్న భయాలన్నిటినీ కూడా మనం వాటిని ఎరుపుతో గమనించినప్పుడు మనం వాటి గురించి అవగాహన చేసుకొని మనలో ధైర్యాన్ని మనం నింపుకోవడం ద్వారా మన లోపల ఉన్న భయాలన్నిటినీ కూడా మనం సహజంగానే మనం తీసేయగలుగుతాం. మన ఒక బాలాత్మ దశలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఒక భయంకర ప్రదేశం అనే భావనలో ఉంటుంటాం. ఈ దశలో వ్యక్తి ఈ ఆత్మను నాగరిక ప్రపంచంలోకి అనగా ఏది సరైనదో ఏది సరికాదో అనే విచక్షణ చేరుకుని ఉండాలి అని భావిస్తూ ఉంటాడు. ఈ దశలో మనం ఎక్కువగా పెద్దల వాళ్ళ నియమం నిబంధనల పైన ఎక్కువ ఆధారపడి ఉంటాము. మనం ఎప్పుడైతే యువాత్మ దశలో ఉంటామో నేనెంత శక్తివంతుడను కాగలను అని ఆలోచిస్తాడు. స్వాతంత్రత మరియు నేను జీవితంలో సాధించగలను అనే సమర్థత అనే స్థితిలో ఉంటాడు. ప్రపంచిక సుఖాల కోసం అధికారం చెలాయించటం, పెత్తనం చేయాలనటం, అధికారాన్ని కైవల్యం చేసుకోవడం, సంపాదనలను సంపాదించడం, గౌరవాన్ని కీర్తిని సంపాదించడం అనే అనుభవాల కోసం ఈ ఆత్మ పాకులాడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ దశలో మనం చక్కగా ఏది సరైందో దాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకున్నప్పుడు మనం వీటి గుణాలని మనం సరి చేసుకోగలుగుతాం మాస్టర్స్. అలా ఆ గుణాలంతా కూడా మనలో చక్కగా సమస్థితిలో మనల్ని మనం గమనిస్తూ ఎంతో చక్కగా అవగాహన చేసుకుంటూ మనం గొప్ప గుణాలతో ఆనందమైన స్థితిని మనం పొందగలుగుతాం మాస్టర్స్. అలా ఎరుకతో శ్వాసని గమనిస్తూ ఉండండి. మనం ఎప్పుడైతే ప్రౌఢాత్మ స్థితిలో ఉంటామో
ఇక్కడ పరిపక్వమైన ఆత్మ కీర్తి, సంపద, అధికారం, ప్రాధాన్యతను కోల్పోతాయి. ఈ దశలో ఆత్మ తన ఆత్మ యొక్క ఉనికి గురించి, విశ్వంలో తన సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. నేను ఎవరు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనే ఒక అన్వేషణ చేస్తూ ఉంటుంది. ప్రతి విషయాన్ని వేరే వారి కోణంలో నుండి కూడా ఆలోచించడం మొదలు పెడతాయి. వారి ఎక్కువ భావోద్వేగాలతో ముడిపడిన మానవ సంబంధాలు గురించి ఆలోచిస్తారు. ఇక్కడ వ్యక్తుల మధ్యన సరిహద్దులు తొలగిపోతాయి. ఈ స్థితిలో మనం ఒక ఆధ్యాత్మిక అన్వేషణ మొదలవుతుంది. మనం గురించి మనం అన్వేషిస్తూ మనం ధ్యానం గురించి తెలుసుకుంటూ ఎంతో చక్కగా మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము అనే ఎన్నో విషయాల గురించి మనం ఈ స్థితిలో తెలుసుకుంటాం మాస్టర్స్. మనం ఎప్పుడైతే వృద్ధాత్మ స్థితిలో ఉంటామో అప్పుడు విశ్వంలో ఏకత్వాన్ని చూడగలుగుతుంది. ఈ వృద్ధాత్మలు అన్ని రకాల జీవులను గౌరవించడం నేర్చుకుంటాయి. మీ పని మీరు చేయండి, నా పని నన్ను చేయనీయండి అనే భావంతో ఉంటారు. సంపూర్ణమైన అవగాహనతో ఉంటారు. పరిపూర్ణ ఆత్మ యొక్క భావోద్వేగాలు పట్ల అప్రమత్తంగా ఉంటారు. సో అలా ఎరుగుతో ఏ లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. అనంతమైన విశ్వశక్తి మన శరీరం అంతా కూడా ప్రవహిస్తూ మన ఆరా అంతా కూడా ఎంతో శక్తివంతంగా చేస్తూ మన శరీరం అంతా కూడా ఎంతో శక్తివంతంగా మనం ఫీల్ అవుతున్నాం మాస్టర్స్. అలాన్ని గమనిస్తూ ఉండండి. విముక్ ఆత్మ ఒక స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోని అందరూ ఒకటే అనే భావనను మీరు వ్యాప్తి చేస్తారు. అంటే ఇక్కడ మన ఒక చైతన్య విస్తారం జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతో గొప్ప స్థితి. తర్వాత మన ఒక పరమాత్మ ఆనందమైన ఆత్మ ఒక స్థితిలో ఉన్నప్పుడు సర్వం నేనే, ఈ విశ్వంలో ఉండే స్పృహ చైతన్యం అంతా నేనే అని ఈ ఆత్మలో మాత్రమే చెప్పగలరు. మరి సహ సృష్టి కర్తలుగా విరజిల్లుతారు. అంటే పత్రిజీ లాగా, కృష్ణుడు లాగా, గౌతమ్ బుద్ధుడు, జీసస్, ఇక ఎందరో మహాయోగులు ఈ దశలోనే ఉంటారు మాస్టర్స్.
కాబట్టి ఈ రకంగా మన యొక్క ఆత్మ పరిణామ క్రమం ఎన్నో దిశలుగా మనం ప్రయాణిస్తూ ఉంటున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మన యొక్క ఆత్మ ప్రగతి వైపు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనం ప్రయాణిస్తూ ఉంటాము. ఒక్కొక్క దశలో మనం ఒక్కొక్క స్థితిలో ఉంటూ అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ మనల్ని గురించి తెలుసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ అలా ఎన్నో దిశల్ని మనం దాటుకుంటూ ఉంటాం మాస్టర్స్. మన ఆత్మ గురించి, దాని ఒక శక్తి గురించి, దాని ఒక చైతన్యం గురించి, దాని ఒక విస్తరణ గురించి, దానిలో ఉన్న దైవత్వం గురించి మనం దాని ఒక నిగుడ ఉన్న జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం ద్వారానే మన ఆత్మ గురించి మనం తెలుసుకోగలుగుతాం. దాని ఒక శక్తి, దాంట్లో ఉన్న గొప్ప గుణం, దాంట్లో ఉన్న సహజమైన స్థితి అన్నీ కూడా మన అనుభూతి చెందగలుగుతాం. ఎప్పుడైతే మనం సమయాన్ని ధ్యానానికి మనం కేటాయించినప్పుడు మన నిరంతర ధ్యాన సాధన ద్వారా మనం ఆ అనుభూతి చెందగలుగుతాం. ఎప్పుడైతే అనుభూతి చెందుతామో అప్పుడు మన గురించి మనకి అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. ఆ అవగాహన ద్వారానే, ఆ ఎరుక ద్వారానే మన గురించి మనం చక్కగా తెలుసుకుంటాం మాస్టర్స్. మనకి ఎన్నో ఆలోచనలు మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో ఆలోచనలు మన లోపల నిండి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఏవైతే అవసరం లేనిదో అవన్నీ తొలగిపోయి, ఏదైతే ఈ క్షణంలో నువ్వు ఆలోచించాలో, ఈ క్షణంలో నువ్వు ఏం తెలుసుకోవాలో, ఈ క్షణంలో ఏ పని చేయాలో దాని పట్ల ఎరుకుతూ ఉంటాం. అప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా మన పళ్ళన్నీ కూడా ఎంతో హాయిగా ప్రశాంతంగా, ఏ చిరాకు ఏమీ లేకుండా ఎంతో ఆనందంగా మన పనులన్నీ కూడా మనం చక్కగా చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనకి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, అప్పుడు మనం ఏ పని చేసినా కూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది. అప్పుడు అశాంతికి, వేదనకి, దుఃఖానికి మనం గురి అవుతూ ఉంటాం మాస్టర్స్. కాబట్టి ధ్యానం చాలా అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి. మనం ఎల్లప్పుడూ ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా
సరైన విధిలో ఉండాలి అంటే ధ్యానం చేయాలి. అప్పుడు సరైన మార్గం వైపు మనం నడుస్తాం, సరైన ఆలోచన చేస్తాం, సరైన మాట, సరైన చూడడం, సరైనది వినడం, ఇలా ప్రతి ఒక్క విషయంలో మనం చాలా పర్ఫెక్ట్ గా ఉంటాం మాస్టర్స్. దానివల్ల మనకెంతో తృప్తి, శాంతి మనలో నెలకొంటాయి. ఎందుకంటే మనందరం కోరుకునేది ఏంటి? శాంతి, ఆనందం. కాబట్టి ఇది ధ్యానం ద్వారానే సాధ్యం. కాబట్టి చక్కగా మనం అందరం ఎరుకుతూ ఉంటాం మాస్టర్స్. ఇప్పుడు మన లోపల ఉన్న 7 శరీరాల గురించి మనం చక్కగా తెలుసుకుందాం. మానవ శరీరం ప్రధానముగా 7 కోశాల కలయిక. మన కంటికి కనిపించేది ఈ స్థూల శరీరం మాత్రమే. మిగిలిన 6 శరీరాలు కాంతి రూపంలో ఈ శరీరం చుట్టూ ఆవరించి ఉంటాయి. మరి ఆ 7 శరీరాలు ఏంటంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, విశ్వమయ కోశ, నిర్వాణమయ కోశ. ఇలా ఈ 7 కోశములందు జీవ చైతన్యం ప్రధానంగా ఏ కోశంలో మేల్కొని ఉంటుందో దానికి తగ్గట్టుగా ఒకనొక వ్యక్తి ఈ శరీరంలో జీవిస్తున్నట్టు గ్రహించాలి. అంటే మన ఒక గుణము ఏ స్థితిలో ఉంటామో అప్పుడు ఆ ఒక చైతన్యంలో మనం ఉన్నట్టే. అప్పుడు ఆ అనుభవ జ్ఞానం, ఆ చైతన్యం, ఆ అవగాహన, ఆ జ్ఞానం మనం పొందుతూ ఉంటాం. సాధారణంగా జీవులు మనోమయ కోశాల్లో ఎక్కువగా ఉంటారు. ఆలోచనలు ఎక్కువ, అందులోనే సహజంగా సాధారణంగా జీవులు ఉంటారు. జ్ఞానులు జ్ఞానమయ కోశంలో ఉంటారు. సకల జీవుల యందు కరుణ, ప్రేమ కలిగి ఉన్నవారు, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నవారు వీరు విజ్ఞానమయ కోశలో మేలుకొని ఉంటారు. ఎల్లప్పుడూ కారణం లేని ఆనంద స్థితిలో ఉండేవారు ఆనందమయ కోశలో ఉంటారు. ఇలా మనం ఏ స్థితిలో ఉంటే ఆ కోశంలో మనము ఉంటాం. కాబట్టి ధ్యానం చేయడం ద్వారా మన మనసు నుంచి, బుద్ధి నుంచి మన ఈ స్థితులన్నీ దాటుతూ ఎంతో గొప్ప ఆనందమైన స్థితిలోకి, చైతన్యంలోకి మన ఎరుకతో ఉండగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడైతే ఆ స్థితిలో చేరుకుంటామో ఎల్లప్పుడూ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కారణాలున్నా మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి మరి ఈ గొప్ప స్థితిల్లో మనం అవగాహన చేసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, ఆ జ్ఞానాన్ని మనం పొందాలన్నా
మరి దానికి మార్గం ధ్యానమే. సో ఈ ధ్యానం చేయడం ద్వారా మనం ఆ అనుభవం, ఆ అనుభూతి మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు ఆ స్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకుంటే దాన్ని అర్థం చేసుకోలేం. ఎందుకంటే మాటల ద్వారా మనం కొంతే అర్థం చేసుకోగలుగుతాం. దాని సంపూర్ణమైన జ్ఞానం, అవగాహన, దాని పట్ల జ్ఞానం మాత్రం మనం తెలుసుకోవాలి అంటే దాని ధ్యానం సాధన చేసేటప్పుడు మాత్రమే దాని అనుభూతిని పొందగలుగుతాం. ఎప్పుడైతే అనుభూతి పొందుతామో ఓహో! ఆనందం అంటే, స్థితి అంటే ఇదా? ఆత్మజ్ఞాన అంటే ఇదా? అని ఎప్పుడైతే సంపూర్ణంగా మనం తెలుసుకుంటామో అప్పుడే ఎల్లప్పుడూ ఆ స్థితిలో మనం ఉండగలుగుతాం. అది తెలియనప్పుడు ఆ స్థితిలో మనము ఉండలేము. కాబట్టి ఎంత విన్నా, ఎన్ని తెలుసుకున్నా మనం స్వయంగా ధ్యాన సాధన చేసినప్పుడే అది సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని అప్పుడు మనం సాధన చేసినప్పుడు అప్పుడు పరిపూర్ణమైన వ్యక్తిగా, దైవంగా మనం ఆ స్థితిలో ఎల్లప్పుడూ ఉండగలుగుతాం మాస్టర్స్. కాబట్టి మనం ఎంతో సమయం మన సాధనకి మనం కేటాయిస్తూ సాధన చేస్తూ ఉన్నప్పుడే మనం ఎన్నో విషయాలు తెలుసుకొని ఆ స్థితిలో ఉండగలుగుతాం. మనం చక్కగా ప్రతి పనిలోనూ నైపుణ్యాన్ని నేర్చుకుంటాం. ప్రతి పని ఎలా చెయ్యాలో దాని ఒక పర్ఫెక్షన్ ప్రతి దాంట్లోనూ మనం ఎంతో ఎరుకుతో మన ఒక పనితీరు, మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఎంతో పర్ఫెక్ట్‌గా మనం చేసుకోగలుగుతాం. ఇలా ధ్యానం చేసే కొంది మనలో ఆత్మ ప్రగతి మనం స్టెప్ బై స్టెప్ మనం పొందగలుగుతాం. దానివల్ల మనలో ఉన్న ఎన్నో గుణాలు క్రోధం, ఆవేదనం, దుఃఖం, చిరాకు ఇలా ఎన్నో గుణాలు మనల్ని సతమతం చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ గొప్ప గుణాల్ని మనం ఎప్పుడైతే అనుభూతి చెందుతామో అప్పుడు నిరంతరం అందులోనే ఉండాలి అని మన మనసు వాటి వైపు మన మనసు ఎప్పుడు ఏకాగ్రతమై ఉంటుంది. అప్పుడు మనం ఎంతో చక్కగా మనం ప్రతి విషయాన్ని ఆచరిస్తూ తెలుసుకుంటూ పరిపూర్ణంగా జీవించగలుగుతాం. మనం సంసారంలోనే ఉంటూ అన్ని పనులు మనం చక్కగా చేసుకుంటే, ఎందుకంటే మన ధర్మాన్ని మనం ఎప్పుడూ వీడకూడదు. ప్రతి ఒక్క పని మనం చక్కగా మనం చేసుకుంటూ అప్పుడు మనం మిగతా టైం అంతా కూడా సాధనకి ఉపయోగించుకోవాలి. ప్రతి క్షణం ఎంతో మూల్యమైంది. ఒక్క క్షణం కూడా మనం వృధా చేయకూడదు మాస్టర్స్. దానివల్ల మనం సమయం మనం తిరిగి పొందలేము. కాబట్టి ప్రతి క్షణం మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఎంతో యాక్టివ్‌గా
ఇప్పుడు ఎరుకుతో మనం వ్యవహరిస్తూనే ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనం ఆ క్షణంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఎంతో ఆనందంగా అందుకే మనము ఎప్పుడు భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఒక గతం గురించి మనకు ఆలోచన వద్దు. ఇప్పుడు వర్తమానంలో మనం ఎలా ఉన్నాము, మన ఆలోచన ఏ విధంగా ఉంది, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన ప్రతిదీ ఎలా చూస్తున్నాం అనే ఎరుకుతో ఆ క్షణం మనం ఉన్నప్పుడు తర్వాత భవిష్యత్తులో కూడా సరైన విధానంగానే ఆనందంగానే ఉంటుంది. కానీ వర్తమానం జీవితంలో వర్తమైన క్షణంలో మనం సరిగా ఉండకపోతే, సరైన ఆలోచన మనం చేయకపోతే, మన ఒక పనిని ఎరుకుతో మనం ఉండకపోతే అప్పుడు మనము అక్కడ మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం మాస్టర్స్. అప్పుడు ఎప్పుడైతే మనం మిస్టేక్ చేస్తామో అప్పుడు తర్వాత క్షణం మన ఆ కర్మని మనము అనుభవించాల్సిందే. సో ఎప్పుడైతే ఎరుకుతో ఉంటామో అప్పుడు కర్మల్ని కూడా దగ్నం చేయగలుగుతాం, కర్మల్ని కూడా దాటగలుగుతాం. ఎప్పుడైతే ఎరుకుతో నువ్వు ఆలోచించినప్పుడు, ఎరుకుతో చూడడం కానీ, వినడం కానీ, మాట్లాడడం కానీ, ప్రతి పనిలో ఎరుకుతో ఉన్నప్పుడు మనము ఎరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏ కర్మలు అంటూ. ఎప్పుడైతే ఎరుక కోల్పోతామో అప్పుడు కర్మని మనము అనుభవించాల్సిందే. మన కర్మ సిద్ధాంతానికి మనం ఎంటర్ అయిపోతాం. కాబట్టి ఎరుకుతో ఉండడమే, ప్రతి క్షణం ఎరుకుతో గమనిస్తూ ఉంటే మనం ప్రతి క్షణం ఆనందమే. అప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, ఈ క్షణం నువ్వు సరైన రీతిలో నువ్వు పని చేసినప్పుడు, ఎరుగుతో నువ్వు గమనించినప్పుడు అప్పుడు భవిష్యత్తు కూడా ఆనందమే. కాబట్టి వర్తమానం, ఈ క్షణం మనకి ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ప్రతి క్షణం ఈ క్షణంలోనే జీవిద్దాం మాస్టర్స్. ఈ అన్నమయ్య కోశ శరీరంలో ఇది తల్లిదండ్రుల వల్ల మనకు వస్తుంది. ఇది పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. ఇది అనారోగ్యానికి వచ్చిన ఈ శరీరం ద్వారానే అనుభవించాలి. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ఈ శరీరం ద్వారానే మనం అనుభవించాలి. మరి అది కాకుండా ఈ శరీరం హాయిగా ఎంతో ఆనందంగా ఉండాలి అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవటం, ప్రకృతిలో సంచరించటం చేయాలి. ఎప్పుడు శాకాహారంగా మాత్రమే ఉండాలి. అప్పుడు మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎరుగుతో గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రాణమయ కోశం ఇది మనకు కనిపించే భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. దీంట్లో 2,72,000 నాడులు
7 చక్రాలు మరి ప్రాణశక్తి నింపబడి ఉంటుంది. అనవసరమైన మాటలు, విషయాలు గురించి ఆలోచించటం, పనులు చేయడం, వీటన్నిటి ద్వారా ఈ ప్రాణమయ శరీరంలో నీరసించిపోతుంది. వీలైనంత వరకు మౌనం మాటల్లోనూ, మనసులోనూ, ఆలోచనలోనూ పాటిస్తే ఈ శరీరం సమవృద్ధిగా ఉంటుంది. మనం సరైన ఆలోచనలు లేకపోతే ఇక్కడ మనకి మన శరీరంలో ఎన్నో బ్లాక్స్ ఏర్పడతాయి. అప్పుడు మనకి ఎన్నో రకాల రుగ్మతలకు కారణమవుతాయి. కాబట్టి మన ఆలోచనలు ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి అది దేని వల్ల సాధ్యమవుతుంది? ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. లేతో గమనిస్తుండండి మాస్టర్స్. మనమయ కోశంలో అంటే అది సూక్ష్మ శరీర ధ్యానం. ఆస్ట్రల్ ట్రావెల్. ఇక్కడ ఆస్ట్రల్ ట్రావెల్ మనం చేస్తూ ఉంటాం మాస్టర్స్. మనకి భయాలు, క్రోధం వంటివి మనకి అవసరమైనంత వరకే ప్రదర్శించడం ద్వారా ఈ కోశం బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఎప్పుడైతే మన లోపల గుణాలంతా కూడా సమస్థితిలో ఉన్నప్పుడు మనం చక్కగా మనం నిద్రపోయిన తర్వాత మన ఆస్ట్రల్ బాడీ ఎంతో చక్కగా ఎన్నో లోకాలని ప్రయాణిస్తూ ఎంతో చక్కగా అక్కడంతా కూడా అక్కడున్న జ్ఞానాన్ని మనం ఎన్నో రకాలుగా తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. మరి అప్పుడు మన ఒక ఆలోచనలు ఎంతో పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మన గుణాలన్నీ కూడా సమస్థితిలో ఉన్నప్పుడు మనం దాన్ని చక్కగా వీక్షించగలుగుతాం. మన మనసంతా సతమయ స్థితిలో ఉంటే మన ఒక ఆ సూక్ష్మ శరీర ఆ ఒక అనుభవం కూడా అంతా కూడా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం క్లారిటీగా ఉంటామో, మన మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటామో, అప్పుడు మన ఆస్ట్రల్ బాడీలో ఏం జరిగిందో మనం చక్కగా అవగాహన చేసుకోగలుగుతాం. అప్పుడు అక్కడ ఎంతో జ్ఞానం కూడా మనకు అందుతుంది మాస్టర్స్. విజ్ఞానమయ కోశ. ఈ కోశంలో బుద్ధితో నిర్మితమైంది. ఇందులో చాలా వరకు విషయాలకు జవాబులు తెలుస్తాయి మనకి. అలాగే ప్రపంచంలో ఉన్న విజ్ఞానం గురించి తెలుసుకుంటాం. ప్రతి ఒక్కరి జన్మ ప్రణాళిక దిశలో దాగి ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్నో మనకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి తీరిపోతాయి. ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే మనం ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ మనము ధ్యానం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనము ఎందుకు వచ్చాము, ఇక్కడ ఏంటి, మన ఒక జన్మ కారణం ఏంటి, ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకొని అప్పుడు చక్కగా మన ఒక ప్రగతి వైపు మనం దిశగా మనం వెళ్తూ ఉంటాం మాస్టర్స్. ఆనందమయ కోశ. ఇక్కడ ఈ శరీరాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం ద్వారా పొందే మహాదానందం స్థితిని ఆనందమయ కోశ స్థితిగా మార్చవచ్చు. నిరంతర ధ్యానంలో ఉంటే అనేక మంది యోగులు ఈ ఆనందమయ కోశంలోనే స్థితమై ఉంటారు.
ఈ స్థితికి వచ్చిన వారికి అంతా ఆనందమే. సర్వంత్ర నేనే ఉన్నాను అనే నాలోనే ఉన్నాయి అహం బ్రహ్మస్మి అనే స్థితిలో సదా ఉంటారు. కాబట్టి ఈ ఆనందమయ కోశలో చైతన్యంలో మనం ఉన్నప్పుడు సదా మనం ఆనందమైన స్థితిలో ఉంటాం మాస్టర్స్. కాబట్టి ఇది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ధ్యానమే మార్గం. కాబట్టి మనమందరూ కూడా ఆనందమయ కోశంలో ఉన్నాం. ఎందుకంటే మనం అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నాం. మనమంతా కూడా ఇప్పుడు ఆనందమైన స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఆనందమయ ఒక చైతన్యంలో మనం అందరం ఉన్నాం మాస్టర్స్. నిజంగా ఎంతో గొప్ప స్థితి ఇది. మనమందరం కూడా ఎన్నో జన్మల సుకృతం వల్లే మనం ఈ క్షణం ఈ స్థితిలో మనం అందరూ ఉన్నాం మాస్టర్స్. అది నిజంగా పత్రిజీ సార్ ఈ భూమండలకంత ధ్యానం అందించడం ద్వారా ఈ రోజు ప్రతి ఒక్క ఆనందంని అనుభూతి చెందుతుంది. ధ్యానం వ్యాప్తి చెందాలని ఇప్పుడు మనకి పిఎంసి ఛానల్ ద్వారా మనం అన్ని దేశాలన్నీ కూడా ఈ భూమండలంతా కూడా మన ఒక ధ్యాన ప్రచారాన్ని వ్యాప్తి చేయొచ్చు మాస్టర్స్. నిజంగా ఇది పిరమిడ్ మాస్టర్స్ కి మనకు దొరికిన ఒక సుకృతమే. ఇలాంటి గొప్ప గురువు మనం ఇందులో ఉన్నామంటే నిజంగా ఇది మహా ఆనందం. కాబట్టి మనం దీన్ని ఎంతో చక్కగా మనం ధ్యానం చేస్తూ నిరంతరం నిత్యమవుతూ అందరికీ చెప్తూ ప్రతి ఒక్క ఆత్మ బుద్ధత్వం పొందాల్సిందే. తన గురించి తను తెలుసుకోవాల్సిందే. అందుకే ప్రతి ఒక్క గురువు దైవం ఒక తపన ఇదే. అందరూ ఈ స్థితిని పొందాలి, అందరూ ఈ ఒక ఆనందంలో నిఘ్నమై ఉండాలి అనే ప్రతి ఒక్క ప్రయత్నం ప్రతి ఒక్క గురువుల ఒక కృషి. కాబట్టి మనం అందరం కూడా చక్కగా వాళ్ళు చెప్పింది ఆచరిస్తూ ఆ గొప్ప స్థితిని మనం అందరం పొందుదాం మాస్టర్స్. కాబట్టి దీనిదంతా ఏకైక మార్గం ధ్యానమే. ఎప్పుడైతే విశ్వమయ కోశం చైతన్యంలో మనం ఉన్నప్పుడు ఈ శరీరాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి. అందుకోసం ఆత్మజ్ఞానం ఇచ్చే పుస్తకాల్ని చదవాలి. సో సద్వాయం ద్వారా విశ్వమయ కోశ అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ మనం ధ్యానం చేయడం ద్వారా, పుస్తకం చదవడం ద్వారా, ఎంతో మంది అనుభవాల్ని వినడం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. అప్పుడు విశ్వమయ కోశలో మనం ఆ స్థితిని పొందగలుగుతాం మాస్టర్స్. సో నిర్వాణమయ కోశంలో మనం పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి. మనకి తెలిసిన సత్యం అందరికీ పంచాలి అని మనం సర్వవ్యాప్తి చెందాలి. అందరినీ జ్ఞానులుగా తీర్చిదిద్దాలి. ఇది సత్సంగం ద్వారానే సాధ్యమవుతుంది. దాని ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. అందరికీ మన అనుభవాలు, మనం పొందిన సత్యం, మనం తెలుసుకున్న ప్రతి విషయాన్ని మనం అందరికీ చెప్పినప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని మనం సంపూర్ణంగా పోగొట్టుకోగలుగుతాం. ఎప్పుడైతే అహంకారం పోతుందో అప్పుడు మనం సంపూర్ణమైన దైవ స్థితిలో అప్పుడు మనం పూర్ణాత్మగా మనం ఉండగలుగుతాం మాస్టర్స్.
ఎందుకంటే అన్నిటికీ కారణం ఈ అహంకారణమే. అదొక అడ్డు. ఎప్పుడైతే మనం ఈ స్థితులన్నీ పొందుతూ తెలుసుకుంటూ మనం ఎప్పుడైతే ధ్యానం చేయడం ద్వారా, బుక్కులు చదవడం ద్వారా, సత్సంగం చేయడం ద్వారా, సేవ ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని మనం సంపూర్ణంగా పోగొట్టుకొని ఎప్పుడు అణువుగా, వినయంగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని మాస్టర్స్ ఎంతో చక్కగా మనకు చెప్పారు. ఎప్పుడైతే అలా ఉంటామో మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతాం. దైవ స్థితిలో మనం ఉండగలుగుతాం. సో మనం ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం మనల్ని మనం మర్చిపోదాం. ఏ ఆలోచనలు వద్దు, ఏమీ వద్దు. కొంచేపు మనలోకి మనం ప్రయాణిద్దాం మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో మన లోపల మనం యజ్ఞమయ్యేద్దాం. ఒక 15 minutes మౌనంగా లోపల బయట అంతర్ముఖంగా మనమందరం కూడా ఆ శూన్య స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో మనం యజ్ఞం అవుదాం మాస్టర్స్. సో మిమ్మల్ని మర్చిపోండి. అంతా శూన్యం. మర్చిపోతూ మన ధ్యాన స్థితిలోకి, మన లోతులేకి మనం ప్రయాణిద్దాం మాస్టర్స్. అలా శ్వాసని గమనిస్తూ, ఎరుగుతో మిమ్మల్ని గమనిస్తూ మన లోతుగా వెళ్దాం.
ఎప్పుడైతే మనం వెళ్తామో మన శరీరం అంతా కూడా ఎంతో మేడం వినపడట్లేదు. మన శరీరం మేడం వినపడట్లా. విశ్వసి మనలో మేడం వినపడ అద్భుతంగా మన ప్రతి ఒక్క నాడును అవయవాలను heal చేస్తూ మేడం వినపడట్లేదు మేడం. మనసుని ఆలోచనలవి కూడా మనం లీనం చేసుకుందాం మాస్టర్స్. ధ్యానంలో లీనం అవుదాం. అలా ఎరుపుతో శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఎరుపుతూ ఉండండి. ఎంతో చక్కగా మన లోపలికి మనం నిఘ్నమై ఉన్నాము. ఎరుకగా మనం ఎరుకులోకి వద్దాం మాస్టర్స్. మేడం వినపడట్లేదు మేడం. వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినపడుతుంది. ఓకే ఓకే మాస్టర్స్. మనం అందరం మనం కొద్దిగా పెద్దగా మాట్లాడండి మేడం. ఓకే. ఎరుకులోకి వచ్చి ఇప్పుడు ఇంతసేపు ఎంతో చక్కగా మనం ధ్యానం చేశాం కాబట్టి మన లోపల మనమందరం ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడే అది ఎంతో సంపూర్ణమైన ఒక గొప్ప స్థితి. కాబట్టి మన లోపలే మన మన మనసులోనే మనం ఈ ధ్యానానికి మనం కృతజ్ఞత చెప్పుకుందాం మాస్టర్స్. కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనకి ధ్యానం గురించిన దాని గురించి చెప్పిన మన ఒక పత్రిజీ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మరి మనకి ఈ ధ్యానం పరిచయం చేసిన మాస్టర్కి మన లోపలే మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి ఇంత చక్కగా మనకి ఈ ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన మన సౌభాగ్యం మేడంకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. హాయిగా ధ్యాన స్థితిలో ఉంటూనే మనం అందరికీ ఎంతో మనస్ఫూర్తిగా మన లోపల కృతజ్ఞత భావంతో ఉందాం మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవగాకండి. లాస్ట్ 5 minutes. మనకు ఎంతో చక్కగా మన శరీరం మన ధ్యానానికి సహకరించింది కాబట్టి మన శరీరానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన మనసు ఎంతో హాయిగా మనం ఈ క్షణం ధ్యానంలో నిఘ్నం అవడానికి మనకి సహకరించింది కాబట్టి మన మనసుకు మనకు కృతజ్ఞతతో ఉందాం మాస్టర్స్. అలా మనం ఈ నేచర్కి ఎంతో మంది గురువులకి ఎంతో మంది మాస్టర్స్ ద్వారా గురువుల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందాం. ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు భావం తెలుపుకుందాము. మనలో ఉన్న దైవత్వానికి
మన కృతజ్ఞత సమర్పించుకుందాం మాస్టర్స్. ఎల్లప్పుడూ ఈ ప్రకృతి మనకు అన్ని రకాలుగా మనకి సహకరిస్తుంది. ఎంతో జీవరాశులు ఈ భూమి మీద మనకి ఎన్నో రకాలుగా సమతుల్యాన్ని సపోర్ట్గా మనతో పాటి ఈ భూమికి ఎన్నో రకాల ఆత్మలు, ఎంతోమంది గురువులు, హాస్టల్ మాస్టర్స్, ఎన్నో రకాలుగా అందరూ మనకి సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ఒక కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. కాబట్టి ఈ గొప్ప ఈ ధ్యానానికి కూడా మనం కృతజ్ఞత భావంతో ఉందాం. ఓకే మాస్టర్స్, ప్రశాంతంగా, హాయిగా, ఎంతో రిలాక్స్గా ఫీల్ అయ్యాము. ఇప్పుడు అంతే హాయిగా, అంతే ఆనందంగా మీ చేతుల్ని విడదీసి మీ కళ్ళ పైన పెట్టుకోండి. 5 4 3 2 1 0. నిదానంగా మీ చేతులు తీస్తూ దాని కళ్ళతో మీ చేతుల్ని చూసుకుంటూ మనం ఎంతో ఆనందంగా, హ్యాపీగా మనం ఈ ధ్యానానికి ఈ అవకాశం ఇచ్చిన సౌభాగ్యం మేడంకి, ఇక్కడున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి, ఈ అవకాశం ఇచ్చిన అందరి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.